రెసిపీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ప్రాసెస్ మటుకి చాలా ఈజీగా నేను చేసి చూపిస్తాను. షాహీత్ కూడా మనం ఇంట్లో చేసుకుంటాం కదా, అదే స్టైల్లో కాస్త మనం అంజీర్ పేస్ట్ యాడ్ చేసి చేసామన్నమాట. మరి ఫుల్ రెసిపీలోకి వెళ్దాం పదండి. షాయికా తుకుడా అని చెప్పేసి మనం స్వీట్ చేసుకుంటూ ఉంటాం. చాలా బాగుంటుంది, మన అందరికీ నచ్చుతుంది. దానిపైన రబ్డీ ఉంటుంది కాబట్టి చాలా యమ్మీగా ఉంటుంది. ఈరోజు మనం అంజీర్కా తుకుడా తయారు చేసుకుందామండి. సింపుల్ స్వీట్, యమ్మీ స్వీట్. ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా లేదా స్వీట్ క్రేవింగ్ ఉన్నా కూడా హ్యాపీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అంజీర్ని ఒక 3 గంటల ముందే నానబెట్టేశాను నేను. అలాగే ఫస్ట్ బ్రెడ్ తీసుకుందాం. బ్రెడ్ తీసుకొని ఫస్ట్ సైడ్స్ కట్ చేద్దాం. సైడ్స్ ఉన్నా కూడా పర్లేదు, కట్ చేస్తే లుక్ బాగుంటుంది. వేస్ట్ అవుతుంది అనుకుంటే మీరు కట్ చేయకున్నా పర్లేదు. ఇలా బ్రెడ్ని కట్ చేసిన తర్వాత మిడిల్లో కట్ చేయండి. తర్వాత ఇలా ట్రయాంగిల్ షేప్లో మనం బ్రెడ్ని కట్ చేస్తున్నాం. ఇలా పీసెస్ కట్ చేసిన తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. రండి, ఆయిల్ రెడీగా ఉంది. అలాగే ఇంకొక ప్యాన్లో పాలు పోస్తున్నాను. సింపుల్ రబడీ తయారు చేసి, మామూలుగా రబడీ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి, చాలా టైం పడుతుంది. మనం ఈజీగా అయిపోవాలని నేను ఏం చేస్తున్నానంటే ఇందులో మిల్క్ పౌడర్ కలుపుతున్నాను. ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్కి 100 గ్రామ్స్ మిల్క్ పౌడర్ వేసాను. ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ షుగర్ యాడ్ చేయట్లేదు. బాగా మిక్స్ చేసేసి ఉండలు లేకుండా ఫస్ట్ మిల్క్ పౌడర్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి చిన్నగా మరగనివ్వాలి. అలాగే ఇక్కడ నూనె కూడా వేడెక్కింది. నూనెలో బ్రెడ్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకొని తీసేయడమే. నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి. చల్లగా ఉంటే బ్రెడ్ ఆయిల్ అంతా లాగేస్తుంది. సో వేడిగా ఉన్న నూనెలో వేసేసి అటు ఇటు తిప్పి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని మరీ డార్క్ బ్రౌన్ వచ్చినా కూడా బాగుండదు, చూసుకోండి. ఇలాగే అన్ని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ బ్రెడ్ని. ఇలా బ్రెడ్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఒకవేళ మీరు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే బ్రెడ్కి నెయ్యి అయినా బటర్ అయినా బాగా అప్లై చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఓవెన్లో టోస్ట్ అయినా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కూడా ఒక ఆప్షన్. అండ్ అలాగే ఇక్కడ పాల పొడి వేసాం కదా, ఒకసారి వేడవడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కలుపుతూనే ఉండాలి, కింద అంటుకోకుండా దగ్గరగా వచ్చేంత వరకు మెల్లిగా చిన్న మంటలో కుక్ చేసుకోవాలి. అదే మామూలుగా రబ్డీ చేసేటప్పుడు అయితే చాలా పెద్ద ప్రాసెస్ అండి. అదేంటి అంటే మొత్తం బాగా ఎక్కువ పాలు తీసుకొని దగ్గరగా వచ్చేంత వరకు మరిగిస్తూనే ఉండాలి. సైడ్కి మనకి ఇలా మీగడ వస్తుంది కదా, ఆ మీగడని ఇలా అంటూ ఇందులోనే మిక్స్ చేసేయాలన్నమాట. అదే రబ్డీలో మనం ఏ ఫ్లేవర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కెవడా వాటర్ వేయచ్చు, రోజ్ వాటర్ వేయచ్చు, ఇలాచీ పొడి వేసుకోవచ్చు, లేదా వెనీలా ఎసెన్స్ వేయచ్చు. మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాలు మరుగుతూ ఉన్నాయి. ఈ లోపల ఇంకొక ప్రాసెస్ చేద్దాం. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న అంజీర్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 గంటల ముందు నానబెట్టేస్తే చక్కగా మెత్తగా నానుతాయి. వీటిని ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసుకొని కాస్త గట్టి పేస్ట్ అవుతుంది. అప్పుడు నానబెట్టుకున్న ఈ నీళ్ళని వేసేసి మంచిగా మనం స్ప్రెడ్ చేసేలాగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకసారి పేస్ట్ చేసిన తర్వాత కొంచెం ఇవి నానబెట్టుకున్న వాటరే వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా తయారు చేసుకునే పేస్ట్ ఉంది కదా, మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ని తీసుకొని ఈ పేస్ట్ని ఇందులో మంచిగా అప్లై చేసేయండి. దాంతో ఇంకొక బ్రెడ్ క్లోజ్ చేసేయండి. ఫుల్గా ఫిల్ చేసుకోండి, చాలా యమ్మీగా ఉంటుంది పేస్ట్. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఈ క్రీమ్తో చాలా బాగుంటుంది.
ఇలా శాండ్విచ్ లాగా పెట్టేసి ఏదైతే ఫైనల్ ప్లేట్ ఉంటుందో అందులో ఇలా సెట్ చేసుకోండి. దీన్ని ఇలా వదిలేసి రబ్డీ దగ్గరికి వెళ్దాం రండి. పాలు మరిగి 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 ఇలా దగ్గరగా వస్తుందన్నమాట. పాల మీగడలాగా వస్తుంది కదా, అది ఇందులోనే సైడ్స్ ఉన్నదంతా తీసి మళ్ళీ ఇందులోనే మనం మిక్స్ చేసుకోవాలి. కింద మటుకి ఏ మాత్రం అడగంటకుండా మిక్స్ చేయాలి. ఇలా స్పాచ్లా ఉంటే బాగుంటుంది మిక్స్ చేయడానికి. పాలు ఇలా మరిగి 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 దగ్గరగా వచ్చినప్పుడు ఇందులో కొంచెం రోజ్ వాటర్, అలాగే ఇలాచీ పొడి వేసి మంచి మిక్స్ చేసేద్దాం. కింద అంటుకోకుండా మంచిగా మిక్స్ చేయాలి. రోజ్ వాటర్ వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో కెవడా వాటర్ వేస్తే కూడా బాగుంటుంది. అలాగే కాస్త సాఫ్రాన్ కూడా వేద్దాం. కుంకుమ పువ్వు వేసాం కాబట్టి లైట్గా మనకి ఎల్లోయిష్ వస్తుంది. అంతే, ఇలా దగ్గరగా వచ్చిందంటే రబ్డీ రెడీ అయిపోయినట్టే. రబ్డీలో నేను షుగర్ వేయలేదు, ఎందుకంటే షుగర్ పౌడర్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. మీకు కావాలి అంటే ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ అంజీర్లో కూడా స్వీట్ ఉంటుంది అని చెప్పేసి నేను వేయలేదన్నమాట. ఇదిగోండి, పైనుండి ఇలా సర్వ్ చేసుకోవడమే. షాయితు కూడా అలానే అనమాట, కాకపోతే మధ్యలో మనం అంజీర్ పేస్ట్ పెట్టాం కదా, డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పైనుండి అంజీర్తో మనం ఇలా గార్నిష్ చేయడమే. చివరగా కొంచెం ఇలా పిస్తా ఉంటే పిస్తాని గార్నిష్కి వేసుకోండి, బాగుంటుంది.